ఆ విధమైన దుశ్చర్యలు మానవ సమాజపు తొలినాళ్ల నుంచి సంభవించాయి. అయితే గతంలో అది మోహం వలన తమ వ్యామోహాలపై అదుపు లేకపోవటం వల్ల జరిగేది. సీత నిట్టూర్చింది. ఇది భిన్నమైనది. ప్రతీకారం తీర్చుకోవటం కోసం జరిగింది. వారిద్దరికీ ఈ కుటుంబంపై పగ ఉంది. ద్వేషంతో వారు ఈ భయంకరమైన పనికి పాల్పడ్డారు. వారు ఆ కుమార్తెను నాశనం చేసి ఒక్క నిమిషం అండి. ఇదంతా అయిపోయింది. అయిపోయిందండి ఇదంతా. ఒక్క నిమిషము. ఉమ్. అయిపోలేదనుకుంటండి. సరే కానీ మళ్ళీ ఆ! రిపీట్ అయింది అనుకుంటాలే. కరెక్ట్ కరెక్ట్ అమ్మా. ద్వేషంతో వారు ఈ భయంకరమైన పనికి పాల్పడ్డారు. వారు ఆ కుమార్తెను నాశనం చేసి తండ్రి వద్దకు తీసుకువెళ్దామనుకున్నారు. ఇది మానవ స్వేచ్ఛ దుర్వినియోగంలో కొత్త పద్ధతి. ఆమె కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఇలా అంది. ఆ ఇద్దరు మనుషులకు చిన్న కుమార్తెలు ఉన్నారు. గురూజీ వారి కుటుంబాలను శపించబోతున్నారు. ఆ శాపం వారి వరకు ఇది కొంచెం మిస్టేక్ ఉన్నట్లుందండి. ఇది క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామంటారా? ఇది లేదు కాదనుకుంటాను. లేదు లేదు, బానే ఉంది. ఆ! బానే ఉంది. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఇలా అంది. ఆ ఇద్దరు మనుషులకు చిన్న కుమార్తెలు ఉన్నారు. గురూజీ వారి కుటుంబాలను శపించబోతున్నారు. ఆ శాపం వారి వరకు విస్తరిస్తుంది. ఆ మనుషులు వారి శిక్షను అనుభవించాలి. కానీ కుటుంబాలు శిక్షకు గురి కాకూడదు. ఆమె తండ్రి చర్యలకు కుమార్తె ఎందుకు ఇబ్బంది పడాలి? ఉమ్. అది ఏంటంటే అది ఇప్పుడు ఈ జ్ఞాపకం ఉంది కానీ ఆ తల్లికి అమ్మాయి చేర్చబడిందనే సంగతి గురువు అందరూ తెలియకూడదు. కానీ ఇప్పుడు గురువు కరెక్టేనండి. శాపం హ్మ్. పెట్టబోయాడు కదా, ఇద్దరు మనుషులకి దొంగలు దొరికారు అనుకుని ఆ ఇద్దరికి శాపం పెట్టబోయేసరికి సీత ఆపింది కదా, గట్టిగా అరిచేసి ఆపింది. అయితే అప్పుడు అంటున్నాడు అనమాట, వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ అమ్మాయిని చెరిపేసి ఈ తండ్రి దగ్గర తీసుకెళ్దాం అనుకున్నారట. తండ్రి దగ్గర తీసుకెళ్లి అమ్మాయి ఇలా చెడిపోయిందని చెప్పేద్దామని చెప్పేస్తే ఊరందరూ తెలిసిపోతుంది, ఇక ఆ అమ్మాయి పెళ్లి కాదు. కనుక ఇలా చేయడం మంచిదా అని ఇట్లా చేసి వాళ్ళు మెప్పు పొందామని చేస్తున్నారు. ఇలాంటి వ్యామోహాలు ఉండకూడదు ఎప్పుడు కూడా అనే, ఇది భిన్నమైన ప్రతీకారం తీర్చుకోవడం కానీ ఇది వేరే ఏం లేదు. అందుకని ఆ కుటుంబం పగ సాధించాలని ద్వేషంతో చేసిన పనులంతా ఇది భయంకరమైనటువంటి పని. ఇలాంటి పని ఎవరు చేయకూడదు. ఆ కుమార్తె నాశనం చేసి తండ్రి వద్ద తీసుకెళ్ళి ఆ మానవ ఇదేంటంటే మానవత్వానికి స్వేచ్ఛ లేకుండా దుర్యోగం చేస్తున్నారు వీళ్ళు. ఇది ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టారు. వాళ్ళే రేప్ చేసేసి మళ్ళీ వాళ్ళే ఈ పిల్లలు పనికిరాదు అని సమాజానికి అని చెప్పేసి తండ్రి చెప్తారని, ఇలా జరగటం చాలా తప్పది అని చెప్పి, ఇంకా పైగా ఆ ఇద్దరు దొంగలు పట్టుకున్నారు చూసారా, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారంట. ఈ గురువు గారు తెలుసుకుని ఏం చేస్తున్నాడంటే ఆ పిల్లలకి ఇద్దరు కూడా శాపం పెట్టబోతున్నాడు. అది చాలా తప్పు కదా. ఒకళ్ళు శాపం పెట్టారని మళ్ళీ తిరిగి వాళ్ళకి శాపం పెట్టకూడదు. అమ్మ ఉద్దేశం అది. మనమైతే అయితే చేస్తాం, చెంప కొడితే మనం రెండో చెంప ఇవ్వం కదా. మనం కూడా గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరైనా కొట్టాడంటే మనం తిరిగి మళ్ళీ 10 దెబ్బలు ఎప్పుడు కొడదామని చూస్తాం. అలాగే ఈ సమాజం అలా ఉంది. కానీ అది దుర్యోగ చర్య అది. అలా చేయకూడదు అది. అందుకని ఆ కుటుంబాల వారికి ఏమి జరగకుండా వాళ్ళకి రియలైజేషన్ రావాలి. మేము చేసిన తప్పు అని తెలుసుకోవాలి. అందుకని మళ్ళీ శిక్ష అనిపించకూడదు వాళ్ళు. ఆ శాపం అలా ఉంటే ఇంకా శాపం విస్తరిస్తూ పోతుంది. ఇంకా జనాలను విస్తరిస్తూ శాపాలు పెట్టుకుంటూ పోతారు. అదేం లాభం? శాపం పెట్టకుండా ఎవరికైతే తప్పు చేశారో ఆ తప్పు తెలుసుకునేటువంటి శిక్ష పెట్టాలి. తప్పు తెలుసుకోవాలి. తప్పు తెలుసుకునే జ్ఞానం ఇవ్వాలి, శిక్ష ఇవ్వకూడదు. ఆ జ్ఞానం ఇవ్వాలి. కానీ ఆమె ఆమె తండ్రి చెల్లి కుమార్తెతో ఇబ్బంది పడాలి. అందుకని అట్లా చేయకూడదు. మరి ఆ పిల్లలు వాళ్ళు దొంగలు ఉన్నారే, రేప్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ తండ్రి చేసిన తప్పుకి పిల్లలు ఎందుకు బాధపడాలి, శాపం పడాలి వాళ్ళు? పడకూడదు. కనుక ఇది చాలా తప్పది అని చెప్పేసి సీతమ్మ చెప్తానమాట. శ్రీరాముడు బదులిచ్చాడు. ఇప్పుడు సమాజంలో ప్రబలుతున్న నూతన ఆలోచన విధానాన్ని వ్యాపింపజేసిన రావణుణ్ణి మనం నిరోధించలేకపోయాం. మనుషులు ప్రకృతిపై అదుపు సాధించటం నేర్చుకుంటున్నట్లే మగవారు స్త్రీపై కూడా అదుపు సాధిస్తారు. అది రాబోతున్న చీకటి యుగాలలోని లక్షణం. కానీ అది కూడా వెళ్ళిపోతుంది. కాలం రాబోయే చక్రాల గుండా కదిలి తాను కోల్పోయిన జ్ఞానాన్ని తిరిగి పొందగలిగేంత వరకు మనం ప్రపంచాన్ని రక్షించే ఆలోచన నమూనాలను పాదుకొలపాలి అని అన్నాడు ఇప్పుడు శ్రీరాముడు. సీతమ్మ అలానే సకల రాముడు ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు సమాజంలో ఇదే ఉంది కొత్త విధానం. ఈ విధానాన్ని మనం చేసాం. ఇప్పుడు రావణుడు చాలా తప్పు చేశాడు కదా. రావణుడు చాలా మంది ఆడవాళ్ళని తీసుకొచ్చారు, చిలాపులు పడేశాడు.
వాళ్ళని మనమేమో నిరోధించగలిగామా? ఇప్పుడు రాముడు సీత నిరోధించలేకపోయారు కదా ముందు. అసలు నిరోధించగలిగితే అతనికి జ్ఞానం వస్తే చేసేవాడు కాదు, చంపబడేవాడు కూడా కాదు. కానీ అది చేయలేదు కదా, రావణ్ణి చంపేశాం మనం కదా. అందుకని మనుషులు ప్రకృతి అదుపు సంపాదించడం నేర్చుకుంటున్నట్టే, ప్రకృతి అదుపు, ప్రకృతిలో ఏం జరుగుతుందో దాని మీద ఆధిపత్యం సంపాదించుకుంటున్నారు. నేను చేయగలను, నేను ఏదైనా చేయగలను అని మగవాళ్ళు చేసుకోవడం కాదు, స్త్రీలపై కూడా అదుపు సాధిస్తారు వాళ్ళు. అది రాబోతున్న చీకటే కాదు. ఇప్పుడు చీకటే కాలంటే అజ్ఞానం ఎక్కువ అవుతున్న కొద్దికి చీకటి అంటే ఇక్కడ అజ్ఞానం అన్నమాట. అజ్ఞానం వచ్చిన కొద్దికి ఈ లక్షణాలు మారిపోతున్నాయి, బాధాకరమైన లక్షణాలు వస్తాయి. అజ్ఞానం అంటే అది, అజ్ఞానం అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం. అందులో ఈ లక్షణాలు మారిపోతున్నాయి, మంచి లక్షణాలు పోతే చెడు లక్షణాలు వస్తాయి. కానీ అది కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాబోయే కాలంలో అది కంప్లీట్గా పోవాలి. ఎప్పుడు పోతున్నది? జ్ఞానం వస్తేనే పోతుంది. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడి తిరిగి మన తప్పు ఇంకోసారి చేయకూడదు అనే జ్ఞానాన్ని తీసుకోవాలి. అంటే పశ్చాత్తాపడాలి, పరివర్తన చెందాలి. అందుకని ఇంకోసారి మళ్ళీ చేయకూడదు అనుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని పొందే వరకు కూడా మనం ప్రపంచాన్ని రక్షించే ఆలోచన అన్నమాట పొందుకో. అందుకని అప్పటి వరకు మనం ఈ పాటు పడాల్సిందే. ఇట్లా మనం చెప్తూనే ఉండాలి. సమాజం మేలు కోసం మనం ఇంకా పాటు పడాల్సిందే, రక్షించాల్సిందే. ప్రపంచాన్ని రక్షించే వరకు మనకి ఇలాంటి ఆలోచనలు రావాలని రాముడు చెప్తున్నాడు అమ్మతోటి. శ్రీరాముడు కొనసాగిస్తూ, సీత, శక్తి ఈ లోకం వదిలి వెళ్ళిన తరువాత స్త్రీలు మాత్రమే ఇబ్బందికి గురి అవ్వరు. మొత్తం ప్రకృతి అంతా ఇబ్బందికి గురి అవుతుంది. రాబోయే కాలంలో మనిషికి, ప్రకృతికి మధ్య వేర్పాటు ఏర్పడి, ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న దేవీ దేవతలను వారు కనిపించనీయదు. వారు నదులు, పర్వతాలు సజీవమైనవే అన్న విషయం మర్చిపోతారు. నదులు కూడా తమ ఉనికిని మర్చిపోతాయి. ఎంతో జ్ఞానం కోల్పోబడుతుంది. పురుషులు, స్త్రీలు శక్తి స్వరూపాలు, జీవశక్తి రూపాలన్న విషయం మర్చిపోతారు. స్త్రీలు కూడా దానిని మర్చిపోతారు. శక్తి ప్రపంచాన్ని పునరుద్ధరించగల సమయం కోసం సహనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మనం అందుకోసమే వచ్చాం సీత అన్నాడు రాముడు. త్వరగా సరే, అప్పుడు రాముడు ఇంకా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇంకా సీత, ఈ శక్తి ఉంది చూసావా ఈ లోకంలో, అది ఈ శక్తి వెళ్ళిపోయిన తర్వాత స్త్రీలు మాత్రం ఇబ్బంది పడతారు. శక్తి లేకపోతే స్త్రీలు మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే మొత్తం ప్రకృతి అంతా ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలు కనుక ఇబ్బంది పడితే ఈ ప్రకృతి అంతా కూడా ఇబ్బంది పడిపోతుంది. అంటే ప్రకృతి అంటే ఈ భూమి కానీ, చెట్లు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, ఇవి కూడా అంత మొత్తం. అందుకని రాబోయే కాలంలో మనిషికి ప్రకృతి మధ్య భేదాలు చేస్తాయి. అంటే మనిషి ఒకటి, ప్రకృతి ఒకటి అనుకుంటారండి. కానీ ఈ ప్రపంచాన్ని పరిస్థితున్న దేవీ దేవతలకు వారికి కనిపించలేదు. కానీ ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో ఖచ్చితంగా అనేది ప్రజలకు తెలియదు. వాళ్ళు నదులు, పర్వతాలు, అసలు యాక్చువల్లీ నదీమ తల్లి అంటాం కదా మనం. నది కూడా వాళ్ళకి ప్రాణం ఉన్నట్టే మనం ఇస్తాం. నదీమ తల్లి అంటాం. నదికి మొక్కుతాం మనం, పుష్కరాలకు వెళ్ళి స్నానం చేస్తాం, పవిత్రం అనుకుంటాం. అలాగే పర్వత శ్రేణుల్లోనే దేవీ దేవతలు ఉంటారు. దేవుడి అంటే 7 కొండలు ఎక్కితే వెంకటేశ్వర కనపడ్డు, కైలాసవరం ఎక్కితే కానీ శివుడు కనపడ్డు. అలా ఎంతో అలా ఇవన్నీ కూడా దేవీ దేవతలు ఉన్నారు సంగతి ప్రపంచం తెలియట్లే వీళ్ళందరూ, ప్రజలకు అందరూ తెలియట్లే. అందుకని ఈ పర్వతాలు కానీ, ఈ చెట్లు కానీ, ఇదంతా కూడా మనకి దేవీ దేవతలు పరిపాలిస్తున్నారే. ఆ విషయం ప్రజలు తెలిసినా కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. నదులు కూడా తమ ఉనికిని మర్చిపోతాయి. ఎంతో జ్ఞానం కోల్పోతుంది. అందుకని ఎప్పుడైతే వీళ్ళంతా మర్చిపోతున్నారో జ్ఞానం కోల్పోతారు పురుషులు. స్త్రీలు శక్తి స్వరూపులు. అక్కడ స్త్రీ అంటే ఏంటి, స్త్రీ అంటే ఏంటి, అసలు మానవ జన్మే చాలా శక్తి, తెలుసుకోవట్లేదు మనం అందరం కూడా. మీకు ఇంకో క్లాసులో చెప్పాలని నాకు, ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తాను. అసలు మనం అంటే ఏంటో, మానవులు ఎందుకు వచ్చాము, మానవులకు ఎంత శక్తి ఉందో అని తెలుసుకోవాలి మనం అందరం కూడా. స్త్రీలు శక్తి స్వరూపులు అంటే స్త్రీలు కాదు, మానవులందరూ కూడా శక్తి స్వరూపులే. కానీ ఎవరి శక్తి వాళ్ళకి తెలియట్లే. దాన్ని అందరూ మర్చిపోతున్నాం. మన శక్తి మనకు తెలియకుండా మనకేం చేతగానాలు లేక ఉండిపోతున్నాము. కానీ మనందరికీ ఎంతో శక్తి ఉంది. ప్రపంచాన్ని పునరుద్ధరించగల సహనంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మనకంత శక్తిని చూస్తే మనం ఎంత శక్తివంతులో మనం తెలుసుకోవట్లా. కానీ తెలుసుకుంటే మాత్రం ప్రపంచాన్ని ఆలోచించేంత శక్తి మన దగ్గర ఉంది. ప్రపంచం అంతా ఏంటి, ప్రపంచం అంతా కూడా ఎలా అక్కర్లా, మనం అందరం ఒకటే ఏకత్వ ఉంటే ప్రపంచమే పునరుద్ధరించబడుతుంది అని. దానికోసం మనం అందరూ సహనంగా ఎదురు చూడాల్సిందే. మనం అందుకోసమే వచ్చాము సీత అంటున్నాడు పైగా.
సీత నువ్వు నేను కూడా ఎందుకు వచ్చామంటే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చాం. అందుకని అప్పుడు దాకా మనం సమయం కోసం ఎదురు చూడాలి. అందరినీ జ్ఞానవంతులు చేస్తే సమాజం ఉద్ధరించబడుతుంది కదా. ఈ మానవాళ్ళు ఇప్పుడు ఈ మానవుల్లో ఈ ఈ జ్ఞాపకాన్ని తెలుసు వాళ్ళకి ఉంది, ఆ లోపల జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం పొర కప్పిపోయింది. మనం అందరం జ్ఞానవంతులు, కానీ అజ్ఞానాన్ని పొర కప్పుకుంటున్నాం మనమే. వచ్చిన మాట మర్చిపోయి, ఎందుకు వచ్చామని మర్చిపోయి అజ్ఞానాన్ని పొర కప్పుకుంటున్నాం. ఎప్పుడైతే అజ్ఞానాన్ని పోయిందో అప్పుడు మనం ఉత్తేజపడిపోతాం, మనకి జ్ఞానం వస్తుంది. కానీ సరైన సమయంలో కాలచక్రం తిరుగుతున్నప్పుడు ఈ జ్ఞానం తిరిగి ఉద్భవిస్తుంది. కానీ దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి ఈ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు ఆ లోకానికి మళ్ళీ 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 మనం తిరిగి వస్తానే ఉంటాం. అట్లాగే ఒకప్పుడు రాముడు వచ్చాడు, ఇంకోసారి కృష్ణుడు వచ్చాడు, ఇంకోసారి దేవుడు, అట్లా ఒకళ్ళు వస్తానే ఉంటారు. కృష్ణుడు చెప్తాడు కదా, ఎక్కడెక్కడ ధర్మం అధర్మం వచ్చిందో ఆ అధర్మం పెళ్ళుకున్నప్పుడల్లా నేను వస్తూ ఉంటాను అంటాడే. అలాగే అధర్మాన్ని జయించడానికి ఈ మహాపురుషులు వస్తూ ఉంటారు అనమాట. అలాగే రాముడి కాలంలో రాముడు వచ్చాడు, తర్వాత కృష్ణుడి కాలంలో కృష్ణుడు వచ్చాడు. ఆ విధంగా మహానుభావులు వస్తూనే ఉంటారు. ఎందుకు వస్తారు అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానవంతులుగా చేయడం కోసం వీళ్ళు వస్తూనే ఉంటారు అనమాట. మానవాడిలో ఈ అజ్ఞానాన్ని ఉత్తేజపరచడం కోసమే వచ్చాం. సరి అయిన సమయంలో కాలచక్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఈ జ్ఞానం తిరిగి ఉద్భవిస్తుంది. ఈ లోకానికి మళ్ళీ మనం తిరిగి వస్తాం. నువ్వు నేను ఈ పదార్థ ప్రపంచాన్ని తిరిగి మేలుకొలుపుతాం. ఆయనటు తిరిగి ఆమెను చూస్తూ నవ్వాడు. మాత పడకపై పడుకున్న తల్లి కదులుతుంది. ఆమె కళ్ళు చికిలించి చూస్తూ ఏదో శబ్దం చేసింది. మాత ఆమె వద్దకు వెళ్ళింది. కొన్ని నిమిషాల తరువాత ఆమె మాతపై కళ్ళు నిలిపేసి నేను ఎక్కడ ఉన్నానని బలహీనంగా అడిగింది. ఆ తర్వాత అదే అంటాడు రాముడు, మనం అందుకోసమే వచ్చాం. ఎందుకోసం? ఈ ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని పాదులు జ్ఞానాన్ని నెలకొల్పడానికి కోసమే వచ్చాం. అది సమయం వస్తుంది, తప్పదు మనకి. మనం ఇంకా ఈ విధంగా నెలకొల్పకపోతే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం. ఈ జ్ఞానం నేర్పించడానికి వస్తూనే ఉంటాం. అజ్ఞానం పోగొట్టి జ్ఞానం నేర్పించడానికి మనం వస్తూనే ఉంటాం. కానీ ఎందుకు వచ్చి మేలుకొలుపుతాం? అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానం కోసం మేలుకొలుపుతాం అంటూ చెప్తా ఉన్నాడు అనమాట. చెప్పి ఆయన ఇటు తిరుగుతే ఆమె చూస్తూ నవ్విందంట. ఆమె చూస్తూ నవ్వాడట. మాత అక్కడ పడుకుందల్లా కదులుతోంది. ఆమె కళ్ళు చూసి ఏంటో శబ్దం చేస్తే ఆ వద్దకు వెళ్ళారు. వెళ్తే కొన్ని నిమిషాల తర్వాత ఆమె మాతపై కళ్ళు నిలిపి నేను ఎక్కడున్నాను అని బలహీనంగా అడిగిందట. మీరు ఎక్కడ ఆలోచిస్తాను. మీరు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు. మీ రథం ప్రమాదానికి గురై కింద పడిపోయారు. సీత బదిలించింది. నా కుమార్తె అంటూ ఇక్కడ నేనేమన్నానంటే ఆమె అంటే ఆ అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి ఉందా బాధపడిపోయి ఉందా, మాత్రం బాగాలేని పిల్ల ఉంది కదా, ఆ అమ్మాయి నేను ఎక్కడున్నానో అడిగిందంటే కది. ఎక్కడున్నా అంటే అప్పుడు మీరు ఆశ్రమంలో ఉన్నారమ్మా, మీ రథం ఏదో ప్రమాదం ఏమని చెబుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చారు, నేను రేపు చేశారని చెప్పకూడదు కదా. అందుకని ఏం చెబుతుందంటే మీరు ఆశ్రమంలో ఉన్నారమ్మా, మీ రథం ప్రమాదానికి గురి కింద పడిపోయారు మీరు అని చెప్పిందట. నా కుమార్తె అంటూ పడక మీద నుంచి లేవపోయింది. ఆమె కూడా ఇక్కడే ఉంది. ఇంకా తేరుకోలేదు, కానీ బాగానే ఉంది. సీత వారితో మాట్లాడడం కోసం రాముడు బయటకు వెళ్ళాడు. అది వాళ్ళ అమ్మ, ఆ పిల్ల వాళ్ళ అమ్మ అడిగిందంట, మర్చిపోయి. పిల్ల కాదు, ఆ పిల్ల వాళ్ళ అమ్మ లేచి అటు ఇటు తిరుగుతూ గౌక్కులు లేచి మేము ఎక్కడ ఉన్నాము అన్నదట అమ్మాయి. ఆ పిల్ల వాళ్ళ అమ్మ అంటే మీరు ఇక్కడే ఉన్నారమ్మా, అసలు ఉన్నారు, మీరు రథం ప్రమాదం గురింది, అందుకని మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్తే, అయ్యో నా కుమార్తె ఏమైంది మరి అడుగుతుంది. లేకపోయి మేడం మీ కుమార్తె కూడా ఇక్కడే ఉంది, ఇంకా తేరుకోలేదు, ఇంకా మీలాగానే స్పృహ తప్పిపోయింది, ఇంకా తేరుకోలేదమ్మా, ఇక్కడే ఉంది, కానీ బాగానే ఉంది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడటం శ్రీరాముడు అప్పుడు అమ్మ మాట్లాడుతుంటే వాళ్ళతో శ్రీరాముడు బయటికి వెళ్ళాడట. ఆ రాత్రి తల్లి కూతుళ్ల పరిస్థితి చూడడానికి గురూజీ వచ్చాడు. మాతను తాను మధ్యలో కలగజేసుకున్నందుకు క్షమాపణ కోరబోగా ఆయన వారించాడు. మీరు చేసినది సరి అయినది అని వినయంగా బదులిచ్చాడు. శిక్ష విధించడం అనేది మహారాజు చేయవలసిన పని. మీరు వారి పట్ల చూపిన శ్రద్ధకు నేనెంతో కృతజ్ఞుడిని. ఆమె తండ్రి నా సన్నిహితుడు, భక్తుడు. జరిగిన దానికి ఎంతో నిస్పృహ చెందాడు. మీ సహాయం లేకపోతే ఈ బిడ్డకు నేనేమీ చేయగలిగేవాడిని కాదు అన్నాడు గురూజీ. తల్లి కూతురు పరిస్థితి చూడడానికి ఆ గురూజీ వచ్చాడు. ఎవరినైతే ఆ శిక్ష పడిన వాళ్ళకి శాపం పెట్టబోయాడు గురూజీ, ఆ గురూజీ వచ్చాట. అయితే మధ్యలో నేను మధ్యలో కలగజేసుకున్నాను, నన్ను క్షమించండి అని సీతామాత అందట. అమ్మో లేదమ్మా, మీరు చేసిందే మంచి పని చేశారు మీరు అని. ఎందుకంటే శిక్ష విధించడం అనేది మహారాజు చేయాలి, యాక్చువల్గా నేను శిక్ష విధించబోయాను, నాదే తప్పది
మహారాజు చేయవలసిన పని నేను చేయబోయాను, కానీ మీరు వారి పట్ల చూపిన శ్రద్ధకి నిజంగా నేను కృతజ్ఞుణ్ణే అని ఆ గురూజీ చెప్పాడు. ఇంకా ఆమె తండ్రి, ఎందుకంటే నేను అలా చేశాను, ఆమె తండ్రి నా స్నేహితుడు. ఈ పిల్లందే చేర్చబడిపోయింది పిల్ల, ఆ పిల్ల తండ్రి నా స్నేహితుడు, గురూజీ స్నేహితుడట, భక్తుడు కూడాను. జరిగిన దానికి ఎంతో నిస్పృహ చెందాను, ఎంతో బాధపడ్డాను. అలా జరిగిందని, నా స్నేహితుడి కూతురికి ఇలా జరిగిందని నేను ఎంతో బాధపడ్డాను. అందుకని ఆయన నిజంగా కూడా మీ సహాయం లేకపోతే ఈ బిడ్డను నేను ఏం చేయగలిగాను, నేను ఏం చేయలేకపోయేవాడిని బాధపడ్డాడు గురూజీ. కొన్ని రోజులు ఆగండి, అప్పుడు వారింటికి వెళ్ళగలరు. తరువాత పెళ్లి విషయాలు కొనసాగించవచ్చంది సీతామాత. నేను వారిని ఆశ్రమం వద్దకు తీసుకెళ్ళవచ్చా అని అడిగాడు గురూజీ. మాత సరే అంది. ఆ బాలికను తాను నయం చేసిన గాయం మాత శరీరంపై ప్రత్యక్షమవ్వబోతుందని ఆమె గుర్తించిందని నేను అనుకున్నాను. ఆ సాయంత్రానికి మాత పొట్టభాగంలో తీవ్రమైన నొప్పి రావడమే కాక రక్తం కారసాగింది. సాయంత్రం రాముడు ఆమె పరిస్థితి చూడడానికి వచ్చాడు. ఆయన కుటీరం వద్దకు రాబోతుండగా నేను బయటికి వెళ్లి ఆయనతో, ప్రభు, నేను ఈ విధంగా చెప్తున్నందుకు నన్ను మన్నించండి. మాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఆమెను చూడవద్దని కోరారు అంది సోమ. చూసా, అప్పుడు ఏమైందంటే నేను ఆ గురూజీ అడిగాట, నేను వారిని ఇద్దరిని కూడా మా ఆశ్రమాన్ని తీసుకెళ్ళనా అని అడిగాను, తీసుకెళ్ళొచ్చా అని అడిగితే మాత సరే అంది. కానీ ఆ బాలిక తాను నయం చేసిన గాయం అంతా, ఏమైతే ఆ బాలిక నయం చేసిందో సీతామాత, ఆ గాయమంతా ఈమె శరీరం మీదకి వచ్చిందట. సీతామాత పరిస్థితి మీదకి వచ్చేసి మాట ఆ సాయంత్రం కల్లా ఈ మాత పట్ట భాగం అంతా చాలా తీవ్రంగా నొప్పంట. అది రక్తం కాక మొదలెట్టిందంటే అక్కడ. అప్పుడు ఆ సాయంత్రం రాముడు ఆయన పరిస్థితి చూడడానికి వచ్చాడు. కానీ ఆయన కట్టడంలో బద్దకు రాబోతున్న సోమ ఏం చేసిందంటే బయటకు వచ్చేసి, ప్రభు వద్దొద్దు, నేను ఈ విధంగా చెప్తున్నాను, నేను వద్దన్నాను, కొంచెం మీరు ఏమనుకోవద్దు, మీరు మన్నించండి, మాత ఇప్పుడు ఉన్న పరిస్థితికి మీరు చూడడం అంత మంచిది కాదు అని చెప్పిందట. ఆయన సున్నితంగా బదులిస్తూ, సోమ, ఆమె కోరికను మొదటిసారి తిరస్కరిస్తున్నాను. ఈ శ్రమంతా ఆమె ఒకదానినే భరించనీయను. నేను ఆమె పక్కన ఉండాలి. ఒక్క క్షణం నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. నేను ఇంతకు ముందెన్నడూ మాట పాటించకుండా లేను. కానీ శ్రీరాముని చూసినప్పుడు ఆయన కళ్ళ నుంచి ప్రవహించే ప్రేమను చూసి ఆయన ఆమెను తేలికపరిచి స్వస్థత చేకూర్చగలరు అనుకున్నాను. నేను ప్రక్కకు జరిగి ఆయనకు చోటిచ్చాను. ఆహారం, నీరు తలుపు ప్రక్కనే పెడతాను. అవసరమైతే ఉపయోగించమన్నారు. అది అప్పుడు రాముడే వద్దంది, లోపలికి పరిస్థితుల్లో నువ్వు చూడొద్దు, ఆ అమ్మాయి అంత మంచిది కాదని చెప్పింది. అయితే ఆయన కూడా, నువ్వేంటి నేను రాజు, నువ్వేంటి నా భార్యను చూడడానికి రావద్దంట అని అడగవచ్చుగా. ఆయన అలాంటి వాడికి అయితే ధర్మదాత ఎందుకు అవుతాడు ఆయన. అందుకని నేను విన్నాడు అన్నాడు మెల్లిగా, సోమ వద్దు, ఆమె కోరికను మొదటిసారి నేను తిరస్కరిస్తున్నా. ఎందుకంటే మొత్తం బాధంతా ఆమె తీసుకుంది, ఆ శ్రమంతా ఒక్కదాన్ని భరించడం నేను ఊరుకోను. అంటే నేనున్నా కదా అక్కడ, అందుకని శ్రమంతా ఆమె ఒక్కదాన్ని భరించలేను, నేను ఆమె పక్కన ఉండాల్సింది. సోమ ఒక్క క్షణం నాకు ఏం చేయాలతో అందరికి ఆ సోమ ఆశ్చర్యపోయిందంటే, ఇట్లా అంటాడని అనుకోలే. ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు సోమది. నేను అంతకి ఎప్పుడు కూడా మాట ఇట్లా పాటించను. నేనంటే మాత ఎవరిని రానివ్వద్దంది, కానీ ఇప్పుడు తప్పదు కదా. కానీ శ్రీరాము చూసినప్పుడు ఆయన కళ్ళ నుంచి వచ్చే ఆ ప్రేమ, అమ్మ మీద ఉన్నట్ల ప్రేమ, సీతమ్మ మీద ఉన్న ప్రేమను చూసి ఇంకేమీ అనలేక ఈమె కొంచెం పక్క జరిగిందట. ఆమె ఏమన్నాడు, నేను వచ్చి ఆమె పక్కన కూర్చుంటే కొంత ఆమెకు తేలిక ఉంటుంది, తగ్గుతుంది అంత అని చెప్పేసారు కదా. ఏంటంటే తను పక్క జరిగిందంట. దాని పక్క జరిగితే ఆయన లోపలికి వెళ్తాడని కొన్ని నీరు కొంచెం ఆహారం తీసుకొచ్చి అక్కడ పెడతానండి, మీకు అవసరం అయితే వాడుకోండి అని చెప్పేసి మరి వచ్చేసింది సోమ. మరుసటి ఉదయం వరకు శ్రీరాముడు కుటీరం నుంచి బయటకు రాలేదు. వారికి ఏదైనా అవసరం వస్తుందేమోనని నేను కుటీరం బయటే పడుకున్నాను. తలుపు తెరవటం వినగానే నేను, మాత కోసం ఏదైనా తీసుకురానా అని అడిగాను. ఆమె నిద్రిస్తుంది, నాకు ఏమైనా తీసుకురా సోమ, బదులిచ్చాడు రాముడు చిరునవ్వుతో. అప్పుడు మరుసటి రోజు వరకు కూడా సోమ ఒకటే పడుకుంది. ఎందుకంటే రాముడు ఎప్పుడైనా కుటుంబం నుంచి బయటకు వస్తారేమో, వాళ్ళకి ఏం అవసరమో అని చెప్పేసి రెడీ అక్కడే పడుకుందట. కానీ కొంచెం తలుపు తెరవగానే నేను అడగొచ్చాను. అట్లాగే కొంచెం తలుపు తెరిచారు, మర్నాడు పొద్దున్న కానీ తలుపు తెరవలేదంట. తలుపు తెరవగానే వినగానే గబగబా వెళ్ళి మాత కోసం ఏమన్నా తీసుకురానా అని అడిగిందట. అయితే ఆమె నిద్రిస్తుందిలే, నాకు బట్రా ఏమని అని చెప్పాట శ్రీరాముడు. అంటేనే ఆమె చెప్పం చదువు. ఆమె ఎలా ఉంది? ఆ ప్రభావాలన్నీ ఆమె శరీరంపై పడ్డాయి. ఇప్పుడు కోలుకోవటం ఆరంభమైంది అన్నాడు శ్రీరాముడు. ఆయనకు ఆహారం వడ్డిస్తూ, ప్రభు, ఆ యువతి ప్రాణం కాపాడడానికి ఆమెయే ఈ బాధ్యతను స్వీకరించింది.
ఆమె ఈ విధంగా చేయటం ఇదే మొదటిసారి కాదు. ఆమె ఎంత ఓర్చుకోగలదు అనింది సోమ శ్రీరాముడితో. అది మా సోమ ఏమడిగిందంటే, అయితే మీరు వచ్చారు కదా, ఆమె ఎలా ఉంది అని అడిగింది. అంటే మాత ఎలా ఉంది అని అడిగిందంట. అయితే ఈయన చెప్తున్నాడు ఏమని, ఆ ప్రభావాలన్నీ ఆమె శరీరంపై పడ్డాయి. ఆ అమ్మాయి ప్రభావాలన్నీ కూడా ఆమె ఎంత బాధపడిందో ఆ బాధ అంతా ఈమె శరీరమే పడింది. ఇప్పుడు కొంచెం కొంచెం కోరుకోవడం మొదలైంది అని చెప్పింది. ఆయనకి ఆహారం వడ్డిస్తూ, ప్రభు ఆ యువతి ప్రాణం కాపాడడానికి ఆమె ఈ బాధను సేకరించింది అని చెప్పి ప్రభు చెప్తాంది. ఆమె యువతను కాపాడడానికి ఆమె బాధ అంతా ఈమె తీసుకుంది. ఈ విధంగా ఈ చేయటం మొదటిసారి కాదు ఇది. ఈమె చాలా సార్లు చేస్తూనే ఉంది ఇట్లా ఈ విధంగా. ఆమె ఎంత బతుకోగలదు అని చెప్పేసి అందట. సీతకు ప్రతి ఒక్కరి జీవితము విలువైనదే. వేరొకరిని రక్షించడానికి ఆమె తన శరీరాన్ని ఎన్నిసార్లు వదిలిపెట్టిందో, ఆమెను ఇక్కడే ఉంచడానికి నేను ఎన్నిసార్లు కలగజేసుకున్నానో, ఎప్పుడో ఒకరోజు నేను ఆ విధంగా చెయ్యలేకపోవచ్చు అన్నాడు శ్రీరాముడు. ఆ, సీత ఇది ఒకసారి కాదని తెలుసు, రాముడు కూడా తెలుసు. ప్రతి ఒక్కరి జీవితం విలువైందే, అందరి జీవితాలు విలువైనవే. కానీ వేరొకరిని రక్షించడానికి ఈమె శరీరాన్ని ఎన్నిసార్లు వదిలిపెట్టి మొదలెట్టిందంట. ఎంతో బాధపడడం, ఈమె శరీరాన్ని తెచ్చుకోవడం, లేకపోతే ఈమె శరీరం వదిలిపెట్టి మళ్ళీ రావడం, ఇలా ఇది చెబుతానే ఉందన్నమాట. అందుకని నేను ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాను, ఎన్నిసార్లు ఉంచడానికి కలుగు చేసుకున్నా కూడా ఆమెని. కానీ ఎప్పుడో ఒక రోజు, సరే ఇవాళ నేను వచ్చాను కనుక ఆమె సర్దుకుంది, కొంచెం బాగానే ఉంది. కానీ అన్నిసార్లు నేను రావాలంటే కష్టం కదా, అన్నిసార్లు నేను రాలేకపోవచ్చు ఒక్కోసారి. ఈ మరి ఏం అని క్వశ్చన్ మార్క్ అడిగాడు అనమాట. నేను కొన్నిసార్లు నేను రాకపోవచ్చు కూడా, మరి ఎట్లా జరుగుతుందో అని అన్నట్టుగా బాధపడుతున్నాడు రాముడు కూడా. ఆయన కొనసాగిస్తుండగా నా ముఖంపై ఒక బాధ వీచిక కదలాడింది. సోమ ఆమె లంకలో ఎంత త్యాగం చేసిందో నాకు కూడా తెలియదు. ప్రజల దృష్టిలో పడకుండా సేవ చేయడం ఆమె కోరిక. ఈ భూమిపై జీవి నిలిచి ఉండడానికి ఆమె ఏమిచ్చింది అన్నది ప్రపంచానికి ఎన్నటికీ తెలియదు. కొన్ని నిమిషాల ఒకసారి ఆగమ్మ, ఒకసారి. ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు. చెప్తా ఉండగా తను చాలా బాధపడతాం సోమ. అయితే సోమ, ఎందుకు అంత బాధపడతావు నువ్వు? ఆమె లంకలో ఎంత త్యాగం చేసిందో నాకు కూడా తెలియదు. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, శ్రీరాముడు కూడా తెలియదు. ఆమె ఇప్పుడు చెప్పుకోలే, ఎందుకంటే ఆమె చెప్పింది ఎవరికి చెప్పదు. ఇంకా పైగా అంతేకాదు, ప్రజలకి దృష్టిలో ఉంచడానికి కూడా ఆమె ఇష్టపడదట. ప్రజలకు ఎవరికి తెలియకుండా తను చేసే సేవ అంతా కూడా, తను చేసే ఏ సేవ చేసినా అది ఎవరికి తెలియకూడదు అనుకుంటుంది. అందరికి సేవ చేయాలని, కానీ నేను సేవ చేస్తున్నాను అనుకో అని వేరే వాళ్ళకి తెలియకూడదు అన్నట్టుగా సేవ చేస్తుందంట. అని ఇచ్చింది అన్ని ప్రపంచానికి ఎప్పటికీ తెలియకూడదని అనుకుంటుందట మాత. చదవమ్మా. కొన్ని నిమిషాలు ఆగి ఆయన మళ్ళీ కొనసాగించారు. ఆమె చేతులు చాచి ఈ దారుణం చేసిన మనుషులిద్దరి ముందు నిలబడినప్పుడు ఆమె ఒక వినూత్నమైన అపూర్వ కరుణను, అత్యంత దారుణమైన చర్యలు చేసిన వారిపై కూడా విస్తరించేటట్లుగా స్థాపించింది. ఆ క్షణంలో భూమిలోని భాగాలన్నింటి నుంచి ఎన్నో ప్రతికూల ఆలోచన రూపాలను తనలో శోషింపచేసుకుంది. అవి ఉపయోగించబడి నశింపచేయడానికి ఆమె శరీరంలో ప్రవేశించాయి. నేను ఆమెను ఆపలేదు. అది నా బాధ. ఆమె మోస్తున్న ప్రపంచ భారాన్ని ఆమె నుంచి నేను తీసుకోలేనన్నారు శ్రీరాముడు. అబ్బా, గాడ్. కొన్ని నిమిషాలు ఆయన మళ్ళీ చెప్పాట. ఆమె చేతులు దాచి ఈ దారుణం చేసిన మనుషులు ఇద్దరు. అప్పుడు గురూజీ చెప్పించబోయాడు కదా ఇద్దరిని మనుషుల్ని. అప్పుడు ఈమె వచ్చి గబాబా వచ్చి చేతులు దాచి నో చేయడానికి వీల్లేదని చెప్పి గట్టిగా అరిచింది కదా. అప్పుడు ముందు నిలబడి, అది ఒక నిజంగా కూడా ఒక వినూత్నమైనటువంటి గొప్ప విషయం ఇది. అపూర్వమైనటువంటి కరుణ ఆమె మొహంలో ఉందన్నమాట. ఎందుకంటే ఎంతో బాధ పెట్టిన వాళ్ళని కూడా, శత్రువులు కూడా మిత్రుగా చేయగలుగుతాం ఆవిడే. అందుకని అంత కరుణ ఉంటేనే చేయగలుగుతాం. లేకపోతే మనం ఇంత బాధపెట్టిన వాళ్ళు మనం కూడా ఎదవా ఎందుకు ఇలా చేసావు అని అంటాం కదా మనం కూడా. కానీ ఆమె అట్లా అందం. నాయన ఇట్లా చేయకూడదమ్మా అని చెప్తుంది అనమాట. ఎంత కష్టమైనా కూడా తన మనసులో అంత బాధను పెట్టుకుని కూడా కరుణ మొహంలోంచి తీసుకొస్తుంది. మొహం నుంచి అపూర్వమైన కరుణ. అత్యంత దారుణమైన చర్యలు చేసిన వారిపైన కూడా, దారుణమైన చర్య చేశాడు తెలుసు, అలాంటి దారుణమైన చర్యలు చేసిన వాడిని కూడా ఈ కరుణతోటి ఆయన వాళ్ళ ప్రేమ, వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటి అంత పోయి, అయ్యో నేను ఇంత పని చేశానా, అంత క్రూరమైన పని చేసిన వాడు కూడా మారిపోతాడు. అంత కరుణ నేను పంపించగలను ఆయన మీదకి. ఆ క్షణంలో భూమిలోని భాగాలన్నిటి నుంచి ఎన్నో ప్రతికూల ఆలోచన రూపాయలతో అదే అంటే ఆ విధంగా ఆ టైంలో ఆమె అంత కరుణ తెచ్చుకోవడానికి ఆ భూమిలో నుంచి వస్తుందంట అంత ప్రేమ. అంటే సకల ఆమె ప్రకృతి మాత కాక ఆ ప్రకృతిలో నుంచి తనకి అంత కరుణ వస్తుంది.
మనం ఎదురుగుండా ఎవరన్నా కొడతా అంటే మనం అరే ఎదవా ఎందుకు రెట్ట కొట్టావు అంటాం మనం. కానీ ఆమె అలా అందం. ఆయన అలా కొట్టడం మంచి పద్ధతి కాదు. అలా కొడితే దెబ్బ తగులుతుంది కదా, ఆ దెబ్బ నీకు తగిలితే ఎట్లా ఉంటుంది, కనుక మనం ఎవ్వరిని పట్టకూడదు అని ఎంతో మంచి మాటలతో కరుణతోటి ఎవ్వరైనా హత్య చేసిన వాడిని కూడా కరుణతో ప్రేమిస్తున్నట. చేసే అతనికి అంటే ఆమె మాటలు ఎలా ఉంటాయంటే, ఆ తప్పు చేసిన వాడు ఇంక మళ్ళీ జన్మలో చేయడు. ఆ ఒక్కసారి తప్పుతోనే వాడు జ్ఞానవంతుడైపోతాడు. అంతటి మహాత్మ గుణం కలిగినటువంటి ఆవిడ సీతమ్మ అన్నమాట. అందుకని ఆమె శరీరంలో ప్రవేశించే ఎప్పుడైతే మన చూడండి ఆమె భయపడుతుందో, ఆమె బాధపడుతుంటే ఆమె బాధంతా తన శరీరంలో తీసుకుంది. అందుకే నేనేమో ఆమె ఆపలేదు. కానీ అది నా బాధ. ఆమె మోస్తున్న ప్రపంచ భారాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తను తెచ్చుకుంటుంది. అందుకని ఆ భారాన్ని ఆమె నుంచి నేను తీసుకోలేకపోతున్నానని రాముడు బాధపడుతున్నాడు. మాత పక్క మీద నుండి లేచి నొప్పి లేకుండా నడవటానికి చాలా రోజులు పట్టింది. అన్ని రోజులు శ్రీరాముడు అక్కడే ఉన్నారు. కానీ ఆమె మామూలుగా ఆయన అయోధ్యకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళబోయే ముందు ఆమె ఆయనతో నేను ఇక పిల్లల్ని కనలేను అంది సీతామాత. అది మాత పక్క నుంచి లేచిందంటే కొంచెం నొప్పి లేకుండా నడవడం చాలా రోజులు పట్టిందట. మరి అంత నొప్పి అన్ని రోజుల నుంచి భరించిందన్నమాట. భరించి భరించి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు బాగానే అయిపోయారు. కానీ ఈమె మాత భరించింది ఆ బాధ అంతా కూడా. అన్ని రోజులు కూడా ఆమె బాధ సేపు కూడా శ్రీరాముడు కూడా ఇక్కడే ఉన్నట్టు. కానీ ఆమె మామూలుగా అయిన వెంటనే రాముడు మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళబోయే ముందు అందట ఆయనతో ఇక నేను పిల్లల్ని కనలేను, ఇది చాలా ఇద్దరు అని చెప్పిందట. భూమి మీద ఉన్న జీవరాశి అంతా మన పిల్లలే. అయితే మనకింకా పిల్లల అవసరం ఏముంది అన్నారు శ్రీరాముడు. అదే భూమి మీద ఉన్న పిల్లలందరూ మన పిల్లలే, ఇంకా మనకు పిల్లలు ఎందుకు అని కూడా శ్రీరాముడు అడిగి. అంటే సీతమ్మ ఏది చెప్తే రాముడు అదే చెప్తాడు, రాముడు ఏది చెప్తే సీతమ్మ అదే చెప్తుంది. ఇద్దరి మనసులోనూ ఒకటే ఉంటుంది. కొన్ని రోజుల తరువాత మొదటిసారిగా ఆమెకు సంపూర్ణ ఆహారం పెడుతున్నప్పుడు శ్రీరాముడు ఆమె త్యాగం గురించి చెప్పిన విషయాన్ని ప్రస్తావించాను. ఆమె నవ్వి, ఆయన చేసిన దానిలో నేను చేసింది ఒక చిన్న భాగం మాత్రమే. నేను ఈ లోకం పట్ల ఆయన ప్రేమ ప్రతిబింబాన్ని తప్ప మరేమీ కాదు. ఈ లోకం మాత్రమే కాదు, జీవం ఉన్న అన్ని లోకాల పట్ల అంది సీతామాత. బా కొన్ని రోజుల తర్వాత ఏం చెప్పిందంట, మొదటిసారిగా ఆమె సంపూర్ణంగా ఆహారం పెడతా అంటే ఇప్పుడు అంతకుముందు కొంచెం కొంచెం తింటా ఉందమ్మా, తర్వాత ఫుల్గా ఆహారం పెట్టేస్తా. అప్పుడు చెప్పిందంట, అమ్మ శ్రీరాముడు ఎంత త్యాగం చేశాడు గురించి చెప్పిందనమాట. నేను కోసం అని చెప్పి నువ్వు బాగాలేనప్పుడు అంతా వచ్చి నీ దగ్గర ఉన్నాడు, ఆయన వల్ల నీవు ఆరోగ్యవంతరాలు అయ్యావు నువ్వు అని చెప్పుకుంటూ వచ్చిందంట. చెప్తూ వస్తే అప్పుడు ఆమె నవ్వి, ఆయన చేసిన దానిలో నేను చేసింది ఒక చిన్న భాగం మాత్రమే. నేను ఈ లోకం పట్ల ఆయన ప్రేమ ప్రతిబింబించడానికి అది యాక్చువల్గా నేనేం చేస్తున్నాను సోమ, నేనేం చేయలేదు. నేను ఒక చిన్న చేశానంటే అందుకని ఆయన ఎంత చేస్తున్నాడో ఈ లోకంలో పట్ల ఉన్న ఆయన ప్రేమను ప్రతిఫలించడానికి నేను చేసేది ఒక చిన్న లేకపోతే నేనేం చేయలేను. ఈ లోకం మాత్రమే కాదు, జీవం ఉన్నటువంటి అన్ని లోకాల పట్ల కూడా ఆయన ప్రేమే ఉంది అని చెప్పి అంటే సీతమ్మ గురించి గొప్పతనం గురించి రాముడు పొగుడతాడు, రాముడు గొప్పతనం గురించి సీతమ్మ పొగుడుతుంది అనమాట. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, అంటే ఇద్దరు గొప్ప వాళ్ళే అని చెప్పి తెలుసుకోవడానికి మనకి. ఈ విధంగా వారు ఒకరి గురించి ఒకరు చెప్పేవారు. వారు ఒకరిలో ఒకరు పరిపూర్ణతను చూశారు. వారి ప్రేమ స్వచ్ఛము, పవిత్రము. దానిని వర్ణించటానికి మాటలు లేవు. వారు భూమి మీదకి తెచ్చిన ప్రేమలో కొంచెం భాగమైన ఆకాంక్షించాలి. ఈ విధంగా వారు ఒకరి గురించి ఒకరు చెప్పుకునేవాళ్ళు అనమాట. వారు ఒకరిలో ఒకరు అదే నేను ఇప్పుడు అన్నాను కదా, ఒకళ్ళు రాముడు గొప్పవాడు అంటే సీత గొప్ప, సీతమ్మ అంటే లేదు నేను రాముడే గొప్పవాడు అంటే రాముడు ఏమంటాడు సీతే గొప్పదా. ఆ విధంగా ఇద్దరు ఒకళ్ళ పరిమితులు వాళ్ళని చూసుకున్నారు. వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వాడు, వాళ్ళిద్దరు కూడా ఎంతో పవిత్రమైనటువంటి వాడు. వాళ్ళ ప్రేమనే వాళ్ళ పవిత్రతని మనకు వర్ణించలేము. వర్ణించాలంటే మన మాటలు లేవు అనమాట. మనం ఏ విధంగా వర్ణిస్తాం, వాళ్ళు అంత గొప్పవాడు. వారు భూమి మీదకు తెచ్చినటువంటి ప్రేమలో అది మనం కూడా అలాంటి ప్రేమను సంపాదించుకోవాలని ఆకాంక్ష కోరుకోవాలి మనం కూడా. అంతేగాని ఇంకా అనుభూతి పొగడం కాకుండా వాళ్ళు ఆచరించే పనుల్లో మనం కూడా కొంచెం ఆచరించి వాళ్ళు అలాంటి ప్రేమను మనం కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం కూడా. ఆ సంఘటన జరిగిన కొన్ని వారాల తరువాత వంట చెరుకు తేవడానికి అడవికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మాత ఇద్దరు స్త్రీలతో లోతుగా సంభాషణలో మునిగి ఉంది.
ఆ స్త్రీలను నేను గుర్తించలేదు. నేను ఎంతో దూరం వెళ్ళకుండానే వాళ్ళు అంత హఠాత్తుగా ఎలా వచ్చి ఉంటారా అని ఆలోచన వచ్చింది. వారు పూలతో నిండిన తోటలో కూర్చున్నారు. ఆ సుందర దృశ్యం చూడకుండా ఉండలేకపోయాను. ఆ స్త్రీలిద్దరూ మాత కంటే పెద్దవాళ్ళుగా కనిపిస్తున్నప్పటికీ, వారి ముఖాలలో యవ్వన సౌందర్యం తొణికిసలాడుతుంది. ఇద్దరూ ఋషి దుస్తులలో ఉన్నారు. కానీ వారిలో ఏదో వేరే విషయాన్ని సూచిస్తుంది. నేను కుటీరం వెనుకకు వెళ్ళాను. వంట కోసం పొయ్యి రాజేయడానికి. ఓహ్! అది ఇక్కట్లా అయిన తర్వాత కొన్ని వారాల తర్వాత అంట వంట చెరుకు తేవడానికి అంటే పొయ్యిలో మంటలు పెట్టుకుని పుల్లలు తెచ్చుకోవడానికి అనమాట అండి. తిరగడానికి అడవికెళ్ళిందంట సోమ. అది తిరిగి వెళ్ళి ఆయన్ని కరుక్కుంటూ వస్తుంది. మాత ఇద్దరు స్త్రీలతో వస్తుందంట. మాట్లాడుకుంటూ వస్తున్నారట ఇంకో ఇద్దరు స్త్రీలతోటి. ఆ స్త్రీలని ఎప్పుడు నేను చూడలా. కొత్త వాళ్ళిద్దరు. ఎంతో దూరం వెళ్ళకోకుండానే చూసి వాళ్ళు చాలా అంతే ఇదిగా మాట్లాడిన ఏదో గొప్పవాళ్ళగా ఉన్నారు వీళ్ళిద్దరు అనుకున్నట. వాళ్ళు ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. వారు తోటలో కూర్చున్నారు. పూల తోటలో కూర్చున్నారట. బాగా చుట్టూ పూలున్నాయి. ఆ సుందర దృశ్యం చూడకుండా ఉండలేకపోయాను నేను. చూస్తానే ఉన్నాను. వాళ్ళిద్దరూ చాలా మాత కంటే పెద్దవాళ్ళుగా అనిపించారు. అయినా కూడా ఆ ముఖంలో మాత్రం యవ్వనం అనేది ఉంది. చాలా సౌందర్యం, అందంగా ఉన్నారు. ఇద్దరు ఋషి దుస్తుల్లోనే ఉన్నారు. కానీ వారిలో ఏదో విషయాలు మాట్లాడుకుని ఏదో ఒక విషయం తెలుస్తుంది. గొప్పవాళ్ళు వీళ్ళు అని తెలుస్తుందన్నమాట. కుటీరం వెళ్ళాను. ఈ వంట మొదలుపెట్టడానికి పొయ్యి రాజేయడానికి వెనక్కెళ్ళిందట. రాత్రి భోజన సమయమైనా మాత రాలేదు. నేను వారు కూర్చున్న చోటుకు వెళ్లి చూడగా, వారు దీర్ఘంగా సంభాషించుకుంటూనే ఉన్నారు. వారికి భోజనం సిద్ధం చెయ్యనా అని అడగటానికి కొన్ని నిమిషాలు నిలబడ్డాను. కానీ నాలో నుంచి మాత వారికి రుచికరమైన ఆహారం సిద్ధం చెయ్యి అనడం వినిపించింది. పొద్దున్నే తోట నుంచి సేకరించిన కూరగాయలను ప్రోగు చేసి, ముందు రోజు అడవి నుండి తెచ్చిన మూలికలతో కలిపి వండసాగాను. ఆహారపు పరిమళం వారికి సోకి ఉంటుంది. వంట పూర్తవగానే వారు నవ్వుకుంటూ వచ్చారు. అది. ఆమె అలాగే కూర్చున్నారంటాళ్ళు. పొద్దున సాయంకాలం అలా కూర్చున్నారంట. మాట్లాడుకుంటా కూర్చున్నారట. సరే మరి ఈళ్ళకి వంట చేయాలా లేదా? తెలియాలి కదా తనకి. అందుకని ఎళ్లి అక్కడ నుంచుందట. నుంచుంటే ఇంకా ఆమేమి మాట్లాడకుండానే ఒక వాయిస్ వచ్చేసింది మీకు. వాళ్ళకి మంచి రుచికరమైన ఆహారం చెయ్యి అని చెప్పినట్టుగా వినపడిందంట. వెంటనే లేసొచ్చి ఆ పొద్దున తెచ్చిన కూరగాయలు ఇవి తెచ్చుకుంది కదా! అయన్నీ తెచ్చుకుని కొన్ని మూలికలు తెచ్చిన అయన్నీ చూసి వాటితోటి వంట తయారు చేసిందంట. మొత్తం మీద ఆ వంట పరిమాణం బాగా వచ్చిందేమో వాసనకి వాళ్ళే వచ్చారంట లోపలికి. మాత వాళ్ళ ముఖంలో వచ్చి తాను వడ్డిస్తానన్న భావం చూసి నేను వంటశాల దగ్గరే వేరే పని చూసుకుంటున్నాను. ఆమె చూపును, భావాన్ని నేను చదవగలను. చీకటి పడే వరకు ఉండి ఆ ముగ్గురు అరణ్యంలోకి వెళ్లి నేను చూస్తుండగానే ఆ స్త్రీలిద్దరూ అదృశ్యమయ్యారు. ఆ! వెంటనే మాతృమూలం తానే వడ్డిస్తానని చెప్పేసి అని అనిపించిన భావం చూసిందంటే. అది చెప్పు మాటలక్కర్లే వీళ్ళిద్దరికీ. ఆ భావంతోనే తెలిసిపోతుంది ఒకళ్ళ మనసు ఒకళ్ళకనమాట. సరే ఆమె చూసుకొని వడ్డిస్తానన్నట్టుగా భావం తెలిసేసరికి, సరే అని నేను వంటశాలకెళ్ళిపోయాను. లోపల పని చేసుకుంటాన్నాను. ఆమె అందనమాట. చీకటి పడే వరకు ఉన్నారట వాళ్ళు కూడా. తినేసి ఉన్నారు. తర్వాత మెల్లిగా ముగ్గురు కలిసి బయలుదేరి అరణ్యంలోకి వెళ్లారు. అరణ్యంలోకెళ్తే ఈడు చూస్తా ఉందట సోమ. ఆళ్ళు చూస్తుండగానే ముగ్గురిలో నుంచి ఆ ఇద్దరు కనపడకుండా వెళ్ళిపోయారు. అదృశ్యమైపోయారంట. మాత వెనక్కి తిరిగొచ్చిందనమాట. మా కుటీరం ముందు హఠాత్తుగా ప్రత్యక్షమై, తిరిగి అదృశ్యమైన ఆ స్త్రీల గురించి నేను అడగకుండా ఉండలేకపోయాను. హ్మ్. వారు అరుంధతి ఋషి ఖ్యాతి మాతలు. ఆమె ఆశ్చర్యం ధ్వనించే స్వరంతో చెప్పింది. "నువ్వులు వాళ్ళని గుర్తించలేదా? నేను నువ్వు వాళ్ళను పలకరించలేదేమిటా అనుకున్నాను. వారు నేను చాలా కాలం క్రితం చేసిన ఒక ప్రతిజ్ఞను జ్ఞాపకం చేయడానికి వచ్చారు. అంతేకాదు అది పూర్తి చేసినందుకు తమ ఆనందాన్ని వ్యక్తపరచటానికి కూడా" అంది సీతామాత. అది. వాళ్ళు అందమైన స్త్రీలొచ్చారు గదా! పెద్దవాళ్ళుగా ఉన్నారు. బాగా అందంగా ఉన్నారు. అందుకని వాళ్ళ గురించి ఎ ఎట్లా సడెన్‌గా వచ్చారీళ్ళు, అది కూడా కాకుండా అని చెప్పేసి ఎలా వచ్చారమ్మా? వాళ్ళెవరు? ఎందుకొచ్చారు? అని చెప్పి అడుగుదామని ఉంది. అడగొచ్చా లేదా అని అనిపించలా. వెంటనే అడిగేద్దాం అనిపించిందిక. వెంటనే అడిగేసిందంట. ఉండలేక అడిగేసింది. "వాళ్ళెవరమ్మా? ఎట్లా వచ్చారని?" అప్పుడు అందంట ఆ మాత చెప్పింది, "వాళ్ళెవరనుకున్నావు? వాళ్ళు అరుంధతి ఋషి, ఖ్యాతి ఋషి. ఇద్దరు ఋషులు. అరుంధతి మాత, ఖ్యాతి మాత అన్నమాట. అయితే ఆమె "అయ్యో! నువ్వు తెలీదా వాళ్ళిద్దరు" అని చెప్పేసి ఆశ్చర్యంగా చెప్పిందన్నమాట. "నువ్వు వాళ్ళని గుర్తించలేదా? అయ్యో! నువ్వు వాళ్ళని పలకరించలేదేమిటా?" అనుకున్నా నేను. "నువ్వు తెలుసుకొని సోమ ఎందుకు పలకరించలేదు వీళ్ళని" అనుకున్నాను నేను. కానీ వాళ్ళు నేను చాలా కాలం క్రితం చేసిన ఒక ప్రతిజ్ఞ అంటే ఇప్పుడు సీతామాత.
అక్కడ రావణాసుడి వనంలో ఉన్నప్పుడు, అశోకవనంలో ఉన్నప్పుడు వచ్చి కలిశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళతో నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. ఆ జ్ఞాపకం చేయడానికి వచ్చారు వాళ్ళు. ఆ ప్రతిజ్ఞను జ్ఞాపకం చేయడానికి వచ్చారు. అంతేకాదు, అది ఆళ్ళు చేసినట్టు నేను ఇచ్చిన ప్రతిజ్ఞను నేను పూర్తి చేసినందుకు కూడా ఆనందాన్ని ప్రకటించడానికి కూడా వచ్చారు వాళ్ళు అని చెప్పిందట. అప్పుడు నాకు గుర్తొచ్చింది. మేము అరణ్యానికి రాబోయే ముందు వారిని కలుసుకున్నాం. వారే మాతకు ఆమె ఆమె కలలు గతంలోని దృశ్యాలను చెప్పారు. వారి రాకకు కొంతకాలం క్రితం జరిగిన యువతి, ఆమె తల్లి సంఘటన ఏమైనా సంబంధం ఉందా అని నాకు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చిందట ఇంక కూడా, స్వామి కూడా. ఆడ హిరణ్యానికి వచ్చే ముందు వాడు వచ్చి కలుసుకున్నారు. వాళ్ళే మాతకు చెప్పారట, నువ్వు కళ్ళు వస్తాయి, కళ్ళు కొన్ని దృశ్యాలు వస్తాయి అని చూసుకో నువ్వు అని చెప్పారనమాట. సరే, ఇప్పుడేమనుకుంటుందంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన దానికి మరి కొంతకాలం ఒక తల్లి కూతురు వచ్చారు కదా, ఆ సంఘటన జరిగింది కదా, ఆ సంఘటనకి వీళ్ళు రావడానికి ఏమైనా సంబంధం ఉందా అని అనిపించిందంట. నా మనస్సులోకి ఈ భావం రావటం చూడగానే మాత తల ఊపి, నేను కొందరు ఋషులు, ముఖ్యంగా స్త్రీల కోరికలను సంపూర్ణం చేయడం మాత్రమే చేస్తున్నాను. వారందరూ ఇది శాపశక్తిని ఆపివేసే సమయం అని భావించారు. అది అనేక సార్లు దుర్వినియోగం పరచబడింది. నేను ఆ రోజు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు నేను వారి కోరికను సంపూర్ణం చేస్తున్నానని గుర్తించలేదు. ఋషి అరుంధతి శాపం వల్ల అనేక మంది కుమారులను కోల్పోయింది. ఖ్యాతి మాత తన ప్రియమైన నారాయణుడు శపించబడడం చూసింది. అహల్య ఋషి స్వయంగా శపించబడింది. ఇంకా ఎందరో, వారందరి కోసము ఇది వచ్చింది. రామునికి ఇదంతా తెలుసు. అందుకే ఆ రోజు ఆయన వచ్చాడు. మహర్షుల శాపాల స్థానంలో నూతన చట్టాలు ప్రవేశపెట్టబడతాయని ఆయనకు అర్థమైంది. ఈ చట్టాలు ఉన్నతమైన న్యాయ వ్యవస్థను వ్యక్తిగత కోపం లేదా బాధపై ఆధారపడిన దాన్ని తీసుకురావచ్చని ఆశిద్దామంది సీతామాత. అదే అన్నమాట. ఏమైందంటే ఇప్పుడు ఈ భావం వచ్చింది. ఏ భావం వచ్చింది? కొంతకాలం కింద యువతల వచ్చారు కదా, వచ్చి వెళ్ళారు కదా. అయితే అవును, వాళ్ళే వచ్చారు ఇప్పుడు అని అందట. కొందరు ఋషులు ముఖ్యంగా ఎందుకు వస్తారంటే, కొందరు ఋషులు ఈ స్త్రీల కోరికలను సంపూర్ణం చేయడానికి వస్తారు కొంతమంది. కానీ వారందరూ కూడా ఏమిటంటే, ఇది శాపశక్తి ఆపివేసే సమయం అన్నారట. ఇక శాపాలకు ఎక్కువ మంది స్త్రీలని శపించబడుతున్నారు. అందుకని అసలు శాపాలని లేకుండా చూడాలని చూస్తున్నారు. అసలు ఈ శాపశక్తిని ఆపేసే సమయం ఇది అని అనుకున్నారట. ఇక ఎవరు శాపాలు, ఏ మునులు కూడా శాపాలు పెట్టడానికి వీల్లేదు అని ఎందుకని ఎట్లా అనుకుంటున్నారంటే, అనేక సార్లు దుర్వినియోగపడుతుంది. అది ఉపయోగపడటానికి బదులు దుర్వినియోగపడుతుంది అనవసరంగా. చాలా ఇప్పుడు అహల్య చూడండి, అది అన్యాయం కదా. మరి అలా ఎన్నిసార్లు దుర్వినియోగపడుతుంది అది. అందుకని ఆ రోజే ఈ విధంగా ప్రవర్తించినప్పుడు నేను వారి కోరికను సంపూర్ణం చేస్తున్నాను గుర్తు. కానీ మరి నేను అలా చేయలేకపోతున్నాను, సంపూర్ణంగా చేయలేకపోతున్నాను. అప్పుడు ఋషి అరుంధతి ఏమైంది చూడండి, శాపం వల్ల అనేక మంది కుమారులు కోల్పోయింది. మరి విశ్వామిత్రుడు మరి అరుంధతి పిల్లలందరినీ చంపేశాడు కదా. చంపేంటే శపించాడు, చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయారు. అలాగే అహల్య ఋషి స్వయంగా శపించబడింది. ఇంకా ఎందరో ఈ రకంగా చూసుకుంటే చాలా మంది ఉన్నారు. ఎందరో వారందరి కోసము ఇది వచ్చింది. ఇది ఈ శాపాలు పెట్టకూడదు అనే సంగతి వచ్చింది. ఇవన్నీ చూస్తే అనవసరంగా శాపాలు పెడుతున్నారు, ఇంకా శాపాలు ఎవరు పెట్టకూడదు అని చెప్పేసి వచ్చిందనమాట. రాముడికి ఇదంతా తెలుసు. అందుకే ఆ రోజు ఆయన వచ్చాడు. ఈ సంగతి తెలిసే ఆయన ఆ రోజు వచ్చాడు. మనకి ఇద్దరు ఆ అమ్మాయితో బాధపడుతున్న టైంలో వచ్చింది. అందుకే మహర్షుల శాపాల స్థానంలో నూతన చట్టాలు ప్రవేశపెట్టాడు. ఈ మహర్షులే వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పిన మాట అవుతున్నాయంటే వాళ్ళు మహర్షులే. ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. కానీ ఈ శాపం అనే దాని చట్టాన్ని పెట్టడం అది బాగాలేదు. అందుకని ఈ నూతన చట్టాన్ని ప్రవేశపెడతాను, ఎన్ని శాపాలు పెట్టకూడదు అనే విషయాన్ని ఈ నూతన చట్టం చేద్దామని అనుకున్నారట. ఆ చట్టాలు ఉన్నతమైన న్యాయ వ్యవస్థను వ్యక్తిగత కోపం లేదా బాధనిపై ఆధారపడ్డా అది అట్లా కనుక చేస్తే వ్యక్తిగతమైన చట్టాలు, మంచి చట్టం ఇది, అందరికీ ఉన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ. కానీ ఇంకా వ్యక్తిగత కోపం అంటే మనుషులు కోపం వచ్చినప్పుడే శాపం పెడుతున్నారు ఈ ఋషులందరూ కూడా. విశ్వామిత్రుడు కూడా కోపం వచ్చి వాళ్ళు కామధేను ఇవ్వలేదని వాళ్ళ 100 మంది కొడుకులు చనిపోవాలని శపించాడు. మరి ఇక్కడ గౌతముడు కూడా అహల్యని అనవసరంగా చూసి ఇంద్రుడు దేవేంద్రుడు పక్కన ఉండేసరికల్లా ఏదో తప్పు చేసిందని చెప్పి ఏమి తెలుసుకోకుండానే శాపం పెట్టేశాడు రాయిపోమని. మరి ఇవన్నీ కూడా ఏంటి అన్యాయంగా వాళ్ళ కోపానికి గురవుతున్నారు కదా వీళ్ళందరూ కూడా, వాళ్ళ కోపానికి గురవుతున్నారు. అందుకని అసలు కోపాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? జ్ఞానం రావాలి.
అందుకని ఇక నుంచి శాపాలని రాకూడదు, శాపాలకు విలువ లేదు అని చెప్పేసి కొత్త చట్టం తీసుకొద్దామని అనుకున్నారట వీళ్ళు. మాత అయితే ఇక శాపాలు ఉండవా? అది అంత తేలిక కాదు. అయితే కాలక్రమంలో వాటి ప్రభావం కోల్పోయేటంత వరకు శాపశక్తి తగ్గుతుంది. వాక్ శక్తి ఇప్పటికే తగ్గిపోయింది. ఆ రోజు జరిగింది అనేక మంది యొక్క సామూహిక ఆకాంక్ష వలన. భవిష్యత్తులో అతి తక్కువ మందికి శబ్దంపై అదుపు ఉంటుంది. శబ్దం వాస్తవీకరించబడే శక్తి. అయితే మనుష్యులకు తెలియకుండా దాగి ఉన్న కొందరు ఋషులకు ఈ సామర్థ్యం, బాధ్యత ఉన్నాయి. ఈ భౌతిక లోకానికి రక్షించి నిర్దేశకత్వం వహించటానికి అది అవసరమంది సీతామాత. అప్పుడు ఏమన్నా అంది, వెంటనే సోమ అంది, అయితే ఇక నుంచి శాపాలు ఉండవా, ఎవరు శాపం పెట్టలేక అని అడిగింది అన్నమాట. అయితే అది అంత తేలిక కాదు. అంటే ఇవాళ మనం అనగానే ఎవరు శాపాలు పెట్టొద్దు అనగానే పెట్టే మానేస్తారా? లేదే. కానీ మెల్లిమెల్లిగా మెల్లమెల్లగా అన్నమాట కాలక్రమంలో మెల్లిగా అటు ప్రభావం కోల్పోయేంత వరకు శాపం తగ్గుతుంది అనమాట. మెల్లగా 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 శాపం తగ్గుతుంది. ఎట్లా? వాక్ శక్తి ఇప్పటికే తగ్గిపోయింది. అంటే ఇప్పుడు మనం ఎన్నిసార్లు అంటాం వెధవా, చావరా అంటాం. చచ్చిపోతున్నారా మనందరం? వాడు చస్తే బాగుండు అంటాం. చచ్చిపోతారా? చావడు కదా. అంటే మనకు వాక్శక్తిలో ఏమి లేదు. అది మన వాక్శక్తిలో ఏమి పటుత్వం లేదు కదా. అలా తగ్గిపోతుంది. ఇక మనకి మామూలు వాళ్ళకి ఎలా ఉంటే మహర్షులకు కూడా తగ్గిపోతున్నది. ఎందుకంటే ఆ రోజు జరిగిన అనేక మంది యొక్క సామూహిక ఆకాంక్ష వలన ఎంతో మంది వలన ఇది జరిగింది. ఈ సంగతి ఎంతో మంది అడిగారు, ఇట్లా ఎందుకు బాధపడాలి జనాలు వీళ్ళ శాపం వల్ల అని. అందుకని శాపాలని లేకుండా శాప బలం తగ్గిపోవాలి కదా. అంటే వాక్ శక్తి తగ్గిపోతుంది అనమాట. మనం ఏది వాక్ మనం ఏది మన మాటే మంత్రం అంటాం కదా, మన మాటే మంత్రం అయ్యేది లేదుగా అని చెప్పింది అనమాట. మాటే మంత్రం అవ్వాలంటే మనం ఎంతో జ్ఞానశక్తి ఉంది, మంచి మాటలకు విలువ ఉంటుంది. ఇలాంటి శాపం పెట్టి మనుషుల్ని విలువ లేనటువంటి మాటలు మాట్లాడదు, ఇలా శాపాలు పెట్టకూడదని. ఆ శాపశక్తి తగ్గిపోతుందని చెప్తుంది. వాక్శక్తి ఇప్పటికే తగ్గిపోయింది. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే అనేక మంది అని అనుకున్నారట, భవిష్యత్తులో ఇక తక్కువ మంది శబ్దం అదుపు ఉన్నారు. అందుకని తక్కువ మంది భవిష్యత్తులో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడాలి. అసలు ఇప్పుడు మనమైనా కూడా అంతే అండి, ఎక్కువ మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఎంత తక్కువ మాడితే అంత మంచిది, ఆరోగ్యానికి మంచిది, ధ్యాన శక్తికి మంచిది అనమాట. ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడడం వల్ల ఏమి లాభం లేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది తప్ప ఏం మాటలేదు. కొంతమంది అర్థం లేకుండా అడావిడికి లడలడలు మాట్లాడేస్తారు. అది చాలా తప్పు. అవసరమైనందుకే మాట్లాడదు. అందుకని తక్కువ మంది శబ్దం అదుపులో ఉంటుంది మన ఉంటుంది. శబ్దం వాస్తవీకరించే శక్తి అయితే మనుషులకు తెలియకుండా దాగి ఉన్న కొందరు ఋషులకి అది. అయితే ఎవరైతే వాస్తవంగా తెలుసుకున్నారో, ఎవరైతే తెలుసుకుంటారో జ్ఞానులకు మాత్రమే తెలుసున్నమాట. వాళ్ళ మనసులో మన శక్తి అంతా తగ్గిపోతుంది, వాళ్ళ సామర్థ్యం తగ్గిపోతుంది. అది తెలుసుకోవాలి, వాళ్ళ బాధ్యత ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత. ఈ భౌతిక లోకాన్ని రక్షించి నిర్దేశం వహించడానికి. అందుకని ఇప్పుడు భౌతికంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మనుషుల్ని కానీ, జంతువులు కానీ, ప్రకృతిని కానీ రక్షించాలి అని అంటే ఒక నిర్దేశం ఉండాలి, మొత్తం ఉండాలి మనకి. అంటే అదే మన మాటలో పటుత్వం ఉండాలి, మాటలో శక్తి ఉండాలి. అంతేగాని అనవసరమైన వాటికి ఉపయోగించకూడదు మాటలను. అందుకని అందరూ ఉండాలి. కానీ ఇప్పుడు కూడా మనం కూడా సర్వేజనాశకుని అంత అనుకోవాలి, కానీ అందరూ నాశనం అవ్వాలని మాత్రం మనం అనుకోకూడదు. అలా అనుకున్న వల్ల మనకు నష్టం వస్తుంది. మన చెడు మాట మాట్లాడితే మనకు నష్టం. ఇప్పుడు మనం అందరం కష్టాలు పడుతున్నాం అని అంటే మనం మాట్లాడి మాట బట్టి, మన ఆలోచన బట్టి వస్తాయి కష్టాలు నష్టాలు. మన ఆలోచన బాగుంటే ఏ కష్టం రాదండి. అది బాగా గుర్తుంచుకోండి మీరు అందరూ కూడా. కష్టం రాదు మనకి. ఏదైనా ఎవరికైనా కష్టాలు వచ్చినాయి, ఇప్పుడు తలనొప్పి వచ్చింది, రోగం వచ్చింది, ఏంటి ఎందువల్ల వస్తున్నాయి? మన వల్లే. మనం ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళదే అనుభవించాలి. మనం చేసాం. నువ్వు 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చావనుకోండి, నీకు 20 రూపాయలు ఇంకోళ్ళు ఇస్తారు. కానీ నువ్వు పెళ్లికి పెట్టుకోకుండా నీకు కావాలంటే ఎట్ట వస్తుంది? రాదు. అది గుర్తుపెట్టుకొని మనం పాటించాలి. మంచి మాటలు మాట్లాడితే మనకు మంచి జరుగుతుంది, చెడు మాటలు మాట్లాడితే చెడే వస్తుంది. గుర్తుపెట్టుకోండి అందరు మిత్రులారా. సీత కార్య పరిపూర్ణత. ఆ తరువాత మా జీవితం మారసాగింది. మహారాణి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్న మాట బయటకు పొక్కి ప్రజలు వివిధ అనారోగ్యాలు, సమస్యలతో మొదట్లో కొద్దిమంది, తరువాత బారులు కట్టి రాసాగారు. మాత ఎన్నడూ ఎవరిని తిప్పి పంపలేదు. అయితే అది ఆమె శరీరంపై ప్రభావం చూపటం నాకు తెలిసింది. శ్రీరాముడు కూడా అది గుర్తించాడు. ఒకసారి వచ్చినప్పుడు ఇక మందిరానికి వెళ్ళే సమయం వచ్చిందని, అక్కడ మరింత మందిని చేరవచ్చని చెప్పాడు. అంతేకాక తమ కుమారులకు కూడా నిజంగా వారెవరో తెలియజేసే సమయం వచ్చిందని, వారికి తెలియకుండా ఉంచిన విషయం చెబితే వారు ఆశ్రమం మరి అరణ్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారని అన్నాడు. ఆ తర్వాత చూడండి,
ఆ సీత యొక్క పరిపూర్ణత్వం ఎలా బయటపడిందో చూడండి. ఆ తర్వాత ఎప్పుడు అందరూ తెలిసిపోయింది. ఏంటి మహారాణి ఎక్కడ ఉంది, మహారాణి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని ప్రజలందరూ అనుకుంటున్నారు. అనుకోవటమే కాక మహారాణి అడవిలో ఉంది, అడవిలో ఉండి అందరూ అనారోగ్యాలను బాగు చేస్తుంది అనుకుంటే తెలిసిపోయిందండి. అందుకని ఒక్కొక్కళ్ళు అందరూ రావడం మొదలు పెట్టారు. ముందు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లా వస్తారు కదా, వాళ్ళ సమస్యలు రాయి. అయ్యో నేను ఇట్లా వెళ్ళాను, మా దగ్గరికి వెళ్ళాను, మాత నాకు ఇలా చేసింది, ఏదో మాట చెప్పిందో లేదా ఏదో చెప్పిందో, ఏదో ఆకిచ్చిందో ఏదో పసరు ఇచ్చిందో అని చెప్తారు. అది తగ్గిపోయిందని చెప్తున్నారు. ఆ విధంగా మొత్తం అందరూ బార్లు కట్టి లైన్లు క్యూలు కట్టి జనం అంతా వచ్చేస్తున్నారు అమ్మన్నారు. ఈ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళకి మందులు అట్లా ఇచ్చడం కాదు, వాళ్ళ రోగాలను తను తీసుకుంటాను. ఈ విధంగా తను తీసుకోవడానికి ఎవరిని తిప్పి పంపించదు. నీకు నేను చేయలేను లేపు, లేదా వాళ్ళు రాదు రేపురా అని కూడా అందం. ఎవరిని తిప్పి పంపించకుండా చేస్తానే ఉంది. ఆ ప్రభావం అంతా ఆమె మీద పడుతుంది. అప్పుడు శ్రీరాముడు కూడా గుర్తించాడు ఆ సంగతి. అబ్బో లాభం లేదు అనుకున్నారు. ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇక మందిరానికి వెళ్ళే సమయం వచ్చిందని, ఇక లాభం లేదు, ఇట్లా చేస్తుంటే లాభం, ఇక మందిరానికి వెళ్ళే సమయం వచ్చేసి తీసుకెళ్ళిపోవాల్సింది అనుకుంటాడు అనమాట రాముడు కూడా. కానీ అక్కడ మరింత మందిని చేరవచ్చని చెప్పాడు. అక్కడికి వస్తే కూడా ఇంకా చాలా మంది రావచ్చు అని అనుకుంటారు. ఇక లాభం లేదని. అంతేగాక తన కుమారులు కూడా నిజం చేయాలి. అప్పుడు దాకా శ్రీరాముడు రాజ్యం అని తెలియదు, ఆయన రాజు అని మామూలు మనిషిలాగానే వస్తున్నాడు కదా, అందుకని తెలియదు వాళ్ళు కూడా. అని ఇక నుంచి ఈ సమయం వచ్చింది, మనం కూడా ఇప్పుడు తెలియాలి శ్రీరాముడు రాజు అని, వీళ్ళు రాజకుమారులు అని తెలియాలి అని అనుకుంటారు అనమాట. కానీ అది తెలిస్తే వాళ్ళు ఇంకా ఆశ్రమంలో ఉండరు, అరణ్య జీవితాన్ని కంప్లీట్ గా ఆస్వాదించరు. అది ఇప్పుడు దాకా అరణ్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు, కానీ అది తెలిసిందంటే వాళ్ళు కూడా చేయరు అని అనుకుంటారు అనమాట. మాత నేను ముఖాలు చూసుకొని నవ్వుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే తెలుసునని మేము అనుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా వారి నోటి నుంచి అనేక సార్లు మాటలు జారాయి. మాత వారికి ఆ రహస్యాన్ని చెప్పాలని ఎన్నో సార్లు అనుకుంది, కానీ నిలిపి ఉంచింది. వారి నిజం గుర్తింపును ఎప్పుడు వెల్లడించాలన్న నిర్ణయం రాముని చేతుల్లో ఉంది అంటూ సీతామాత. వీళ్ళు మాతను తను అనుకుంటే సోమ మాత ఇద్దరు అనుకుంటారు, ఒకళ్ళ చూసుకుని అనుకుంటారట. ఏమని ఈ సంగతి వాళ్ళకి తెలుసు, తెలియకపోవడం ఏంటి అనుకుంటారట. కానీ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ నోట్లోంచి అనేకసార్లు కొన్ని మాటలు వచ్చినాయి, కానీ అట్టి మాత అట్లా ఊరికినే విన్నట్టుగా రహస్యంగా ఉంచేసింది. కానీ చెప్పాలనుకుంది కానీ చెప్పలేదట. కానీ వారి నిజ గుర్తింపుకు ఎప్పుడు వెల్లడించాలి నేను ఏదైనా ఈ విషయం నిర్ణయించాలని రాముడు చేస్తాడే, నేనెందుకు చెప్పడం అన్నట్టుగా ఊరుకుందట తనకు సీతమ్మ. నేను వారి చదువుల నుంచి యువతలకు పిలిచిన తరువాత రాముడు వారిని తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆయన మాటల కోసం తడుముతున్నట్లు ఉంటే సీత ఆరంభించింది. మీరు పెద్దవాళ్ళవుతున్నారు. త్వరలోనే జీవిత బాధ్యతలు స్వీకరించవలసి ఉంది. అది నిజమే. వారు ఇప్పుడు నాకంటే, మాత కంటే పొడవుగా ఉన్నారు. రాత్రిపూట కథ చెప్పమని అరుదుగా అడుగుతున్నారు. ఎక్కువ సమయం ఆశ్రమంలోనే గడుపుతున్నారు. ఒక్కోసారి అక్కడే పడుకుంటున్నారు. రాముడు మొట్టమొదటిసారిగా రాజదుస్తుల్లోకి వచ్చాడు. తానే మహారాజు శ్రీరాముడని వెల్లడించాడు. సీతయే మహారాణిని, తమ కుటుంబం తిరిగి కలిసే సమయం వచ్చిందని చెప్పాడు. బాలురు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుకున్నారు, ఏమాత్రమూ ఆశ్చర్యపడకుండా. వీళ్ళు వారి చదువులు యువతలకు గెలిచి తర్వాత వారి చదువుల నుంచి బయట యువతలకు గెలిచి తర్వాత రాముడు వారిని తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఒకరోజు కూర్చోబెట్టుకున్న మాటల కోసం ఏం చెప్పాలని తడుపుకున్నాడు. సడన్ గా చెప్పడం కదా, అది రాముడని సీత అని తనకి రాజు రాణి అలా అరణ్యంలో ఉండడం, కుటీరంలో ఉండడం, ఇవన్నీ మరి వాళ్ళకి ఎలా తట్టుకోగలరు అని చెప్పేసి కొంచెం అనుకుంటాడేమో, ఏ విధంగా మొదలు పెట్టాలని మాటల కోసం చూస్తున్నాడు. అప్పుడు సీత మొదలు పెట్టిందంటే, అరే మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, త్వరలో మీ జీవిత బాధ్యతలు మీకు స్వీకరించాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మీరు నాకంటే కూడా చాలా పొడుగైపోయారు, రాత్రిపూట కూడా కథ చెప్పని అడగట్లేదు, మీరు చక్కగా అప్పుడప్పుడు ఎప్పుడన్నా అడుగుతున్నారు కానీ అడగట్లేదు. అంటే ఎక్కువ సమయం ఆశ్రమం గడుపుతున్నారు, ఒక్కోసారి అక్కడే పడుకుంటున్నారు కూడా అన్నాడు. అప్పుడు రాముడు మొదటిసారి రాజదుస్తులో వచ్చాట. అప్పుడు రాజుగారి లాగా వచ్చాడు అనమాట. అప్పుడు తానే మహారాజు శ్రీరాముడు అని వెల్లడించున్నాడు. శ్రీరాముడు అంటే ఎవరు అనుకున్నారో, నేనేరా శ్రీరాముడు అంటే మీ తండ్రి అని చెప్తారు అనమాట. అప్పుడు సీతయ్య మహారాణి అని తన కుటుంబం తిరిగి కలిసే సమయం, సీతయ్య మహారాణిగా ఇక్కడ మీ అమ్మ ఉంది, ఈమె సీత, ఈ సీతయ్య మహారాణి, త్వరగా మనం కలుసుకునే సమయం వచ్చేసిందిలే ఇంకా అని చెప్తే వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటారట. ఏమాత్రం ఆశ్చర్యపడలేదటాడు, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలిసిపోయింది
మరి సీతారాముల పిల్లలు కదా, వాళ్ళకెందుకు తెలియదండి? అందుకని వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. మీరెందుకు నవ్వుతున్నారు? రాముడు అడిగాడు. చదువమ్మా. మీరెందుకు నవ్వుతున్నారు? రాముడు అడిగాడు తాను బిగ్గరగా నవ్వుతూ. ఆయన వారికి ఈ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందనుకున్నారు. తండ్రి, మాకు కొద్ది కాలం క్రితమే ఈ విషయం తెలుసు. శ్రీరాముడు ఆశ్చర్యంగా చూసి, మరి మీరు ఏమీ ప్రశ్నించలేదు అని అడిగారు. మీరెందుకు నవ్వుతున్నారంటే రాముడు అడిగాట. ఎందుకు నవ్వుతున్నారు అట్లా ఉన్నారంటే వాళ్ళకి అన్నారట. అది వార్త దిగ్భ్రాంతి కలిగించలేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ముందుగా తెలిసింది. అందుకే తండ్రి, మా కొద్ది కాలం కంటే ఈ మధ్య కాలంలో తెలిసింది ఈ విషయం అన్నాడు. అది మరి మీరు ఎందుకు నన్ను ప్రశ్నించలేదేంటి? మరి ఏంటి నాన్న ఇట్లా మేము విన్నాం ఈ మాట, ఇది మీరు నాకు తండ్రి అని అంటే కదా, మీరు రాజు అంట కదా, మరి ఈమె తల్లి అంటే ఈమె మహారాణి అంటే కదా అని మరి ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగారు. తండ్రి, మేము మా తల్లిదండ్రుల ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించము. మీరిద్దరిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని మాకు తెలుసన్నాడు లవుడు. అబ్బా, వాళ్ళు వెంటనే చెప్పేశారు. చూసారా, మేమేమి ప్రశ్నించం, ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు కావాల్సింది చూస్తారు, మేము ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరిలో ఎవరు ఏ నిర్ణయం చేసుకున్నా మాకేం పర్లేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది, ఆ ప్రయోజనం ఉండబట్టే మీరు ఈ నిర్ణయం తీసుకుంటారు, అందుకని మేము అడగాల్సిన ప్రశ్నే లేదు అన్నాడు వెంటనే లవుడట. శ్రీరాముడు వారిని తమ చేతుల్లోకి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ప్రేమగా, మీ అమ్మ మీకు చక్కగా బోధించింది. మీరు కనుక మందిరంలో పెరిగి ఉంటే వేరేగా పెరిగి ఉండేవారు. మీకు ఇదే విధంగా ఆమె వివేకం, ఆ ప్రయోజనం అందేది కాదు. అది నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు శ్రీరాముడు. ఇప్పుడు వెంటనే శ్రీరాముడు చాలా ఆశ్చర్యం కలిగి వెంటనే పిల్లల్నిద్దరిని గట్టిగా హత్తుకున్నాడట. హత్తుకుని ప్రేమ అన్నాడు, మీ అమ్మ మీరు చక్కగా బోధించింది అయ్యా, మీరు కనుక ఈ మందిరంలో ఉంటే ఇలాంటివి వచ్చాయి కావు, మీరు ఇట్లా పెరిగేవాళ్ళు కాదు. మీరు ఈ విధంగా ఇక్కడ ఉండబట్టి మీకు అమ్మ మీ దగ్గర ఉండి అన్ని నేర్పించింది. మీరు ఇదే విధంగా ఆమె వివేకం కానీ ఆమె చెప్పిన అవన్నీ కూడా మీకు ప్రయోజనం ఉండేది కాదు. అక్కడ ఉండైతే ఇక్కడ ఉన్నారు కాబట్టి అలాంటి ప్రయోజనం జరిగింది. ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు ఇక్కడ మిమ్మల్ని అక్కడ ఉంచడం వల్ల ఎంత మంచి జరిగిందో అనేది నాకు అర్థమైంది. మీకు ఇంత వినయం, ఇంత వివేకం, ఇంత జ్ఞానం వచ్చిందంటే మీ అమ్మ నేర్పింది. మీ అమ్మకి ఇక్కడ మీరు ఉండబట్టే మీకు నేర్పించగలిగింది. అది కూడా అరణ్యంలో ఉండి, అదే కానీ అంతఃపురంలో ఉంటే ఇలాంటి జ్ఞానం రాదు అని చెప్పేసి చెప్పిందట. ఆయన పిల్లల్ని తిరిగి ఆశ్రమానికి పంపి మాత వైపు తిరిగాడు. భృగు మహర్షి ఋషి ఖ్యాతి త్వరలోనే తమ అంతిమ విముక్తి పొందుతారు. శాప విముక్తులవుతారు. మన కుటుంబం త్వరలోనే తిరిగి కలుస్తుంది. నువ్వు అయోధ్యకు రావడానికి సిద్ధంగా ఉండు. ఆయన ఎంతో ఆనందంతో చెప్పారు. ఆమె మౌనంగా తల ఊపింది, ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె ముఖంలో ఏదో లోపించినట్లుంది. ఆయన అయోధ్యకు బయలుదేరిన తర్వాత మాత తలుపు దగ్గర నిలబడి ఆయనను చూస్తూ ఉండడం గమనించాను. మాత, అయోధ్యకి తిరిగి వెళ్ళడంలో నీకు ఆనందం లేదా అని అడిగింది సోమ. అది ఇది ఆయన పిల్లల్ని తిరిగి ఆశ్రమానికి పంపించి మాత వైపు తిరిగాడు. అంటే పంపించేశాడు మాత దగ్గరికి. పిల్లల్ని పంపించి ఆశ్రమంలోకి వెళ్ళిపోయి లోపల పంపించేసి, అంటే ఆశ్రమం దూరంగా ఉంటుంది, ఇక్కడ కుటీరం మీద ఆశ్రమంలో నేర్చుకోవడానికి వెళ్తారు. పంపించేశాడు. అప్పుడు పంపించిన తర్వాత అమ్మ చూసి సీతమ్మ చూసి అంటున్నాడట, భృగు మహర్షి ఋషి ఖ్యాతి త్వరలోనే తమ అంతిమ విముక్తి పొందుతారు. ఎందుకంటే భృగు మహర్షి భార్యనే ఖ్యాతి, వాళ్ళు తొందరగానే విముక్తి పొందుతారు. శాపానికి విమేయారు ఇద్దరు. ఇప్పుడు మన కుటుంబం త్వరలోనే తిరిగి కలుస్తుంది, మన కుటుంబం కూడా మనం కలుస్తాం, అంటే మనం కూడా రాజ్యానికి వెళ్ళిపోతాం. కానీ నువ్వు అయోధ్యకు రావడానికి సిద్ధంగా ఉండు అని ఆనందంగా చెప్పాట. మనకి శాపవిముక్తి అయిపోతున్న వాళ్ళిద్దరికి, అందుకని నువ్వు ఆనందంగా ఉండు అని చెప్పాడు. ఆమె మౌనంగా తల ఊపింది, ఏమీ మాట్లాడలేదు. అంటే ఆనందపడలేదు, నీరసపడలేదు, ఏమీ మాట్లాడకుండా తల ఊపింది. కానీ ఆ ముఖంలో ఏదో లోపించినట్లు ఆయన కనిపెట్టాడు. ఆయన అయోధ్యకు బయలుదేరిన తర్వాత మాత తలుపు దగ్గర నిలబడి ఆయన చూస్తుంటే గమనించాను. సోమ గమనించింది. మాత, అయోధ్యకు తిరిగి వెళ్ళడంలో నీకు ఆనందం లేదా అని సోమ అడిగిందంట. అయోధ్యకి వెళ్తున్నామండి, ఎంత సంతోషపడాలి. అయ్యో, నాకు రోజులు అయిపోయినాయిలే, అరణ్యవాసం అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, అంతఃపురానికి వెళ్ళిపోతున్నాను, సంతోషపడాలి కదా. ఏమి సంతోషం కనపడిపోయింది, పైగా ఇంకొంచెం దీనంగా ఉందట. అసలుకి ఏంటి అబ్బా అని అనుకుంటాను అన్నమాట.